బాబు రెడీ బాబు. కట్ కెమెరా యాక్షన్. హాయ్ గైస్. హాయ్. అమ్మాయికి ఎలాగైనా తెలియజేయాలి. మనం ఎన్ని ఫీలింగ్స్ పెట్టుకున్నా అవతలకి ఆ ఫీలింగ్స్ తెలియజేయకపోతే వేస్ట్. మనం ఎన్ని ఫీలింగ్స్ అయితే పెట్టుకున్నామో మనకి ఏంటంటే అనిపిస్తున్నాయో అవన్నీ అవతలకి తెలియజేయాలి. ఇంకొకటి మాట్లాడాలి. అప్పుడే కదా అవతల మనం ఇష్టపడుతున్నారో లేదో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎలాగైనా తనకు కన్వే చేయాలనుకున్నాను. ఆ రోజు 6th డే 7th డే స్టార్టింగ్. అప్పటికి నేను లెటర్ రాద్దాం అనుకున్నాను అమ్మాయికి ఎలాగైనా. ఇంకొకటి నా దగ్గర పెన్ లేదు, పేపర్ లేదు. ఇంతకు ముందు డిస్కస్ చేసినట్టే అయన్నొద్దు, పాయింట్కి రా. పేపర్ మాత్రం గ్రూప్ మెడిటేషన్ హాల్లోని రాత్రి ఎవరికి తెలియకుండా సైలెంట్ గా అక్కడ రూల్స్ పేపర్ ఉంటే ఆ రూల్స్ పేపర్ తీసుకున్నాను. ముందు రూల్స్ ఉంటే వెనకత ఏమొచ్చి ఫ్రీ పెట్టింది కదా, పాయింట్కి రా. కాబట్టి వెనకతలో ఒక పేపర్ రాసేద్దాం అని అనుకున్నాను. అది ఒక పేపర్ వచ్చింది. ఇప్పుడు నాకు పెన్ కావాలి. అమ్మాయిని ఎప్పట్లాగా చూస్తున్నాను. ఒక పక్క ఎప్పట్లాగా పేపర్ను పెన్ ఎదుగుతున్నాను. ఒక పేపర్ దొరికింది, ఇంకో పేపర్ దొరికితే సేఫ్ సైడ్ కదా, అలా పెన్ ఎదుగుతున్నాను. పెట్టాను. నువ్వు పాయింట్కి వస్తావా, అక్కడికి నేను రమ్మంటావా? ఇప్పుడు మెయిన్ స్టోరీలోకి వచ్చేసరికి 7th డే కూడా ఎప్పట్లాగా స్టార్ట్ అయ్యింది. నేను మెడిటేషన్ హాల్లో అమ్మాయిని చూస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అమ్మాయి వచ్చినప్పుడు అటు ఇటు చూసి కూర్చుంటుంది కదా, ఆ టైంలో చూడడం మాటమాటికి. అమ్మాయికి 2-3 సార్లు అనుకున్న డౌట్ వచ్చింది, ఎవరు ఈ అబ్బాయి చూస్తున్నాడు అనేసి. అయినా సరే నేను అలా చూస్తున్నాను అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయికి ఏం తెలియదు అనుకోండి, పలానా అబ్బాయి చూస్తున్నాడు అనుకుని అమ్మాయి నార్మల్ గా చూస్తుంది. ఇప్పుడు అదే ఒక అబ్బాయి నేను చూస్తున్నాడు ఈ పక్క నుంచి అంటే అమ్మాయి అటుపక్క తిరగదు. ఇప్పుడు సపోజ్ రోజు 10 సార్లు ఇటుపక్క తిరిగితే ఇప్పుడు అమ్మాయికి తెలిసిపోయింది కాబట్టి అమ్మాయి 2-3 సార్లు తిరుగుతుంది. అది కూడా ఇంకా చూస్తున్నాడా లేదంటే టైప్ లో చెక్ చేయడం కోసం తిరుగుతారు 2-3 సార్లు. ఇప్పుడు నాకు రోజులోనే 10 times చూసే అమ్మాయి ఇప్పుడు 2 times చూసేలా పడిపోయాయి ఆ ఛాన్సెస్ అనేవి. ఈ 2 times ఎప్పుడు దగ్గర 11-12 hours మెడిటేషన్ చేస్తున్న టైంలోనే ఆ అమ్మాయి నన్ను 2 times చూస్తుంది. ఆ 2 times అమ్మాయికి ఐ కాంటాక్ట్ ఇవ్వడం కోసం 12 hours చూడాలి. అలాగే చూసేవాడిని. ఎప్పుడో ఇలా చూసేది అలా చూసేవాడిని. తిరుగు చాలా 7th డే నైట్ మాకు 7 to 8:30 టీచింగ్స్ ఉంటాయి అన్నమాట. టీచింగ్స్ అంటే అప్పుడు మేము మెడిటేషన్ చేస్తాం. 7 to 8:30 మాత్రం గోయింకాజీ మాకు లెసన్స్ చెప్తారు. ఒక టీవీలోని లెసన్స్ చెప్తారు. ఇంతకు ముందే నేను చెప్పాను. ఆ అమ్మాయిది నాది ఇంగ్లీష్ మాట, ఇంగ్లీష్ బ్యాచ్. తను ఇంగ్లీష్ లో చెప్తూ ఉంటాడు, మేము ముందు కూర్చుంటాం. ఇప్పుడు నేను ముందు కూర్చుంటాను, తను నా వెనకత కూర్చుంటాను. అంటే తను నన్ను చూస్తుందో లేదో నేను గమనించలేను. మామూలుగా అయితే అమ్మాయి అక్కడ కూర్చుంటుంది, నేను డయాగ్నల్గా ఇక్కడ కూర్చునేవాడిని. నేను గమనించవచ్చు అమ్మాయిని. కానీ ఇప్పుడైతే ఇంగ్లీష్ క్లాస్ ఆ గంటన్నర మాత్రం తనకు ఆ ఛాన్స్, తన వెనకతలు కూర్చుంటారు కాబట్టి నన్ను చూస్తుంది. నేను అటు ఇటు తిరగకుండా జాగ్రత్తగా కూర్చుని అనమాట. 7 to 8:30 ఇంగ్లీష్ కదా. ఇప్పుడు సపోజ్ గంట సేపు క్లాస్ అనుకోండి, గంట సేపు టీచింగ్ అనుకోండి. తెలుగు వాళ్ళతో 1 గంటన్నర ఉంటుంది, హిందీ వాళ్ళతో 1 గంటన్నర ఉంటుంది. మాకు అందరికన్నా కొంచెం ముందే అయిపోయింది, 1 గంట. ఈ టైంలో ఏం చేశారంటే క్లాస్ రూమ్ లో కూర్చోవడం, లేదు అంటే బయట అటు ఇటు తిరగడం చేసేవారు. నేను ఎక్కువసేపు కూర్చుని కాదు కదా, క్లాస్ అయిపోగానే ఆ టీచింగ్ అయిపోగానే బయటకు వచ్చి అమ్మాయిలు కూడా అక్కడ కూర్చునేరు, లేకపోతే బయటకు వెళ్ళిపోయారు. నేను బయటకు వచ్చి వాకింగ్ చేసేవాడు. ఈ వాకింగ్ చేస్తున్న టైంలో సైలెంట్ గా ఉండేది, చీకటిగా ఉండేది, లైట్లు కూడా ఉండేవి కాదు. క్యాంపస్ అంతా మీకు ఎక్కడ లైట్లు ఉండవు, ఎక్కడో అక్కడక్కడ లైట్లు ఉంటాయి. దారుల దగ్గర, ఆ రూమ్కి వెళ్ళే దారుల దగ్గర లైట్లు ఉంటాయి. మిగతా అంతా చీకటిగా ఉంటుంది. గ్రూప్ మెడిటేషన్ వల్ల కూడా చీకటిగా ఉంటుంది. ఎక్కడ ఏ పాము వస్తుందో తెలియదు. కొన్నిసార్లు పాములు కూడా వచ్చాయి 2-3 సార్లు. దయ్యాలు 3 రకాలు ఏంటండి, శంకిని, లంకిని, డాకిని. కాబట్టి లైట్ ఎక్కడ ఉంటుంది, నేను అటు ఇటు తిరుగుతున్నాను. తిరుగుతున్న టైంలోనే అక్కడ ఇంకొక పేపర్ ఉంది. ఇంతకుముందు అందరూ సైలెంట్ గా ఒక పేపర్ తీసాను, ఇప్పుడు ఆ 2వ పేపర్ కూడా లేప్స్ అనమాట. 2 పేపర్లు ఇప్పుడు నా దగ్గర ఎన్ని ఉన్నాయి, 2 పేపర్లు ఉన్నాయి. మరి పెన్ ఎలా సంపాదించామంటే వాలంటీర్స్ ఉంటారు గ్రూప్ మెడిటేషన్ హాల్లో. మనం చేస్తున్నావా లేదా, అవతలతో మాట్లాడకుండా, మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే అవతల టీచర్ కాకుండా ఈ వాలంటీర్స్ మనం చెప్పొచ్చు. వాలంటీర్స్ దగ్గర ఒక ప్యాడ్, పేపర్, పెన్ ఉండేది. ఒక అతను మాత్రం రోజు నేను నడిచినప్పుడు వచ్చాడు. అతను చెక్ చేస్తున్నాడు, పెన్ను చేతితో తిప్పుతున్నాడు. కరెక్ట్ 9 గంటలు వెళ్ళిపోవాలి కదా. మేము 7 to 8:30 మాకు క్లాస్ కదా, గోయింకాజీ ఇంగ్లీష్ క్లాస్ చెప్తారు. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఆ తర్వాత అందరూ మళ్ళీ గ్రూప్ మెడిటేషన్కి వస్తాం. హిందీ క్లాస్ చెప్పిన వాళ్ళందరూ వస్తారు, ఇంగ్లీష్ క్లాస్ చెప్పిన వాళ్ళందరూ వస్తారు, తెలుగు క్లాస్ చెప్పిన వాళ్ళందరూ మళ్ళీ ఒక దగ్గరికి గ్రూప్ మెడిటేషన్కి వస్తాం. 9 కల్లా ఎండ్ అయిపోద్ది కదా. 8:30 to 9 కొంచెం అరగంట మెడిటేషన్ చేసి ఎవరి రూమ్ కల్లా వెళ్ళిపోతాం అన్నమాట. ఈ 8:30కి అందరూ వచ్చేదానికన్నా ఒక 10 నిమిషాల ముందు ఈ వాలంటీర్ కూడా ఇంగ్లీష్ క్లాస్లో ఉంటాడు వాలంటీర్. మా ఇంగ్లీష్ క్లాస్ ముందు అయిపోయింది కదా, మేము అటు ఇటు తిరిగాం. అతనికి ఏదో పని ఉంటుంది కదా ఎక్కడో, అతను వెంటనే వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏం చేశారంటే ఈ ప్యాడును, పెన్ను పక్కన కిటికీ దగ్గర పెట్టారన్నమాట. నేను చెక్ చేస్తున్నాను. ఇంతకు ముందు రోజు కూడా చూశాను, అతను అదే ప్లేస్ లో పెట్టాడు. ఈ రోజు కూడా అదే ప్లేస్ లో పెడితే తీసేసుకుందాం చెక్ చేస్తున్నాను. చూసాను. అటు ఇటు తిరుగుతున్నా, నేను తిరుగుతున్నాను. తను ఏదో పని ఉందని చెప్పి అటు వెళ్ళాడు, పెన్ అక్కడ పెట్టి వెళ్ళాడు. సైలెంట్ గా నేను అటు వెళ్ళి పెన్లో వేసాను. పెన్ జోబులు పెట్టుకుని నీట్గా ఆ రోజు మెడిటేషన్ అయిపోయింది, పట్టుకెళ్ళిపోయింది పెన్. ఇప్పుడు దగ్గర ఏంటి ఉన్నాయి
7th డే ఎండింగ్ కి నా దగ్గర పెన్ను పేపర్ 2 పేపర్లు ఒక పెన్ను దొరికేసాయి. ఇప్పటికే పెన్ నా దగ్గర ఉంది, పెన్ నా దగ్గర ఇప్పుడు పుంచుకున్నాను. 7th డే ఎండింగ్ కదా, 8th డే మార్నింగ్ నుంచి ఖాళీ టైం అంటే 4:30 to 6 మెడిటేషన్ అవుతుంది. 6 to 6:30 మాకు బ్రేక్ఫాస్ట్ కదా, 6:30 to 8 మళ్ళీ ఖాళీ ఉంటుంది. ఈ గంట సేపు 7 to 8 ఉంది కదా, ఈ గంట సేపు పేపర్ పెట్టుకుని ఆలోచిస్తాను అనమాట, ఎలా రాయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అన్ని ముందు అనుకుంటున్నాను. ఎందుకంటే చూడు, ఇప్పుడు దగ్గర 10-15 పేపర్లు ఉన్నాయి అనుకో, నచ్చినంత రాయొచ్చు. కానీ ఇప్పుడు ఏంటి, ఒక పేపర్ ఉంది అంటే నేను నా మైండ్లోనే చాలా వరకు ఆలోచించుకొని దాని అంతటిని ఒక మంచిగా ఫామ్ చేసుకొని సెంటెన్సెస్ అన్ని ఫామ్ చేసుకొని అప్పుడు దీంట్లో రాయాలి. ఎందుకంటే ప్రతి లైన్ ఇంపార్టెంట్. పేపర్ ఎంత ఉంది, ఈ 2 పేపర్ దొరికింది కదా, అది అంత బాగాలేదు, అది వేస్ట్, పక్కన పెట్టండి. నేనేంటి ఆలోచించానంటే నేను ఒకటి లెటర్ రాయాలి ఒక పేపర్ మీద. ఇంకొకటి ఏంటి, ఏమో తన దగ్గర పెన్ను పేపర్ ఉంటాయో ఉండవు. ఇప్పుడు నేను లెటర్ రాశాను, తన నుంచి మళ్ళీ రిప్లై కావడం కోసం తనకు మళ్ళీ లెటర్ రాయమంటుంది కదా, ఎందుకంటే తన దగ్గర ఫోన్ అవేటి ఉండవు, తను మాట్లాడదు. కాబట్టి తను కూడా ఎవరు లెటర్ రాయాలనుకుంటే తన దగ్గర పెన్ను పేపర్ ఉండవు అని చెప్పేసి ఆలోచించి తనకు ఒక పేపర్ పెన్ను ఇద్దాం అనుకున్నాను. ఇప్పుడు నా దగ్గర ఏంటి, ఒక పేపర్ ఉంది, ఇంకో పేపర్ బాగాలేదు కదా, నలిపి ఉందన్నమాట. అయినా సేఫ్ సైడ్ ఉంటుందని తెచ్చాను. ఒక పేపర్ నేనేం చేశానంటే 4 quarters అనుకుంటే అందులోని 3 quarters నేర్చుకుని 1 quarter నీట్గా చింపాను, చిన్న ముక్క. నేనేమనుకున్నానంటే తను ఎక్కువ రాయడానికి, మ్యాథ్స్ అమ్మాయిలు అంత రాయడానికి ఇష్టపడరు కాబట్టి ఇంట్రెస్టెడా కాదా అని అడుగుదాం అనుకున్నాను లాస్ట్ లో. ఆ ఇంట్రెస్టెడా కాదా లేకపోతే రీజన్ ఎందుకో ఒకళ్ళు రాయాలనుకుంటే ఈ మాత్రం చాలు అని చెప్పేసి ఒక క్వార్టర్ పేపర్ నీట్గా చింపిస్తే తన కోసం ఉంచాను. నువ్వు ఈ లెటర్ నిజంగా వీడికే రాసావా? ఈయనకే రాశాను, మనస్ఫూర్తిగా రాశాను. ఇప్పుడు ఈ 3 quarters పేపర్లోనే నేను రాయాలి. ఇప్పుడు అటుపక్క ఏం లేదు, అటుపక్క అంతా ఈ రూల్స్ గట్ట ఉండేమాట. కాబట్టి అటుపక్క నేను రాయలేను లెటర్, ఈ ముందులోనే లెటర్ రాయాలి. అయితే ప్రతి లైన్ నాకు ఇంపార్టెంట్. ఒక్క లైన్ నేను తప్పుగా రాసి కొట్టేసినా సరే ఆ లైన్ నాకు వేస్టే. ఆ లైన్ లో నేను ఇంకేదో ఇంపార్టెంట్ రాయొచ్చు. ప్లీజ్ రా, రొమాంటిక్ గా రాయి. మళ్ళీ నువ్వు శ్రీరామ్ జయం రాసేస్తావు. ఆలోచించుకొని ఎలా రాయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి, నా ఫీలింగ్స్ అన్నిటిని ఆ పేపర్ మీద పెట్టాలి. నేను తను చూడగానే ఏటేటి ఫీల్ అయ్యాను, మిగతా అందరు అమ్మాయిల్లో తను ఎలా స్టాండ్ అవుట్ అయింది, నాకు ఎలా కనిపించింది, ఇవన్నీ నేను ఇందులో నేను మెన్షన్ చేయగలగాలి. కొన్ని కాంప్లిమెంట్స్ ఇవ్వాలి. అంటే తను కూడా ఇంప్రెస్ అవుద్ది కదా, తను కూడా అమ్మాయి కదా. ఒక కాంప్లిమెంట్ రాయాలి, నా ఇంట్రడక్షన్ రాయాలి, నేనేమనుకుంటున్నాను, నేను నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, లాస్ట్ కి కన్క్లూజన్, ఇవన్నీ ఆ ఒక్క 3 quarters పేజ్ లోనే నేను రాయగలగాలి. నా ఇంట్రడక్షన్ అయిపోగానే కాంప్లిమెంట్, హలో దేవుడు అక్కడ కదా, దేవత అక్కడ, తన్ని కొంచెం ఇంప్రెస్ అయ్యారు కదా. ఇంకా అక్కడి నుంచి మెల్లిగా కొంచెం మ్యాటర్ చెప్తా ఉండాలి, మధ్యలో కాంప్లిమెంట్, మ్యాటర్ చెప్తా ఉండాలి, మధ్యలో కాంప్లిమెంట్, అలా నీట్గా రాద్దాం అనుకున్నాను. అంటే అనుకున్నాను, ఇంకా పెన్ ఎట్టిందో తెలుస్తుంది ఏం జరుగుతుందో. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.